కొందరు అక్కలు ఉంటారు, పీకల దాకా వచ్చేదాకా ఏం పట్టించుకోరు. ఇంకా లాస్ట్కి ఆడవాడబడ్డాం. ఆ అక్క ఎవరో కాదు, నేనే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ దాకా వెయిట్ చేసి చూడండి. నేను ఎంత టెన్షన్ పడ్డాను ఈ వ్లాగ్లో మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మా మరిది వచ్చాడు కదా, ఇంకా డే 2 వీకెండ్ వచ్చేసి మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. అసలు ఎంత బాగుంటుందంటే ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. నాకు మామూలుగానే గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ ఇస్కాన్ టెంపుల్ అలవాటు అయినాక ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే నాకు అక్కడ కాసేపు కూర్చుని జనాలను అందరినీ చూసి ఆ దేవుని చూసుకుంటూ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ సరౌండింగ్ అంతా చాలా పీస్గా ఉంటుంది. వాడు కూడా మంచిగా ఆడుకుంటాడు. సో అక్కడికి ఇంక మా మరిదిని కూడా తీసుకెళ్ళాం. ఇక్కడ పిల్లలు అనగా ఇంకంతేగా బయటకు వస్తే ఏది చూస్తే ఇంకా అది కావాలని పేచి పెడతారు. ఇక్కడ ఇన్ని మంచి ఐటమ్స్ ఉండి ప్రసాదం కూడా పెట్టారు. అవన్నీ వద్దంటే అక్కడ కేక్ చూసి ఇంక నాకు కేక్ కావాలని పేచి పెట్టాడు. ఇంకా వాడికి కేక్ ఇప్పించేసి నాకు ఎంతో ఫేవరెట్ అయిన మోతీచూర్ లడ్లు అయితే తీసుకున్నాము. చెప్పాక మా మరిదికి లడ్లు అంటే చాలా ఇష్టమని, తనకేమో ఎల్లో కలర్ అయ్యి బూందీ లడ్డు, నాకేం మోతీచూర్ లడ్డు ఇంకా తీసుకున్నాం. ఇంకా నైట్ 12కి మొదలెట్టాను, ఎందుకంటే రేపు మార్నింగ్ ప్రవీణ్ మా మరిది అయితే వెళ్ళిపోతున్నాడు. సో తనకైతే బ్యాంగిల్స్ ఆర్డర్ అనేది నేను ఇవ్వాలి హైదరాబాద్లో. ఇంకా నైట్ కూర్చున్నాను. నాకు ఈ ఆర్డర్ వచ్చి 2 వీక్స్ అవుతుంది. నేను అప్పుడు దాకా ఏం పట్టించుకోవాలి. ఇంకా లాస్ట్కి వచ్చినాక ఇంక నైట్ మొదలెట్టాను. ఇంకా ఆప్షన్ లేదు నాకు. ఇంకొక డే ఉన్నా కూడా నేను అట్లానే వదిలేసేదాన్నేమో. ఇదనే కాదు, ప్రతి పని అంతే. పీకల దాకా వచ్చేదాకా నేను ఏం పట్టించుకోను. నా కేటగిరీ లాగా మీలో కూడా ఎవరైనా ఉన్నారా? కమెంట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.